గురూజీ హైదరాబాద్ నుంచి జ్యోతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో. నమస్కారం అండి జ్యోతి గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఊహా భార్గవి గురించి మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. మీకు కోటి కోటి నమస్కారం గురూజీ. కోటి కోటి ఎన్ని ఆశీస్సులు రోజులండి? ఉంటుంది తల్లి మీ కుటుంబం పైన. నీకు ఎన్ని రోజుల నుంచి అసలు కాల్ చేస్తున్నాం మేము, చేస్తే కలుస్తూనే లేదు. ఈ రోజు వచ్చింది. అదృష్టం బాగుంది. ఓకే, ఏం తెలుసుకోవాలి అమ్మాయి గురించి? అమ్మాయి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చేస్తుంది గురూజీ. మంచిగా ఉంటదే లేదా? ఏం చదువుతుంది? ఫస్ట్ ఇయర్ చేస్తుంది ఇప్పుడు. ఏ గ్రూప్ తీసుకుంది? ఇంజనీర్ కోర్స్ అంటే అదే ఎంపీసీ. సాయిది నాకు ఏం తెలియదు. ఏం చదువుకున్నారు మీరు? నేను ఏం చాలా మంచి పని తల్లి, నెమ్మదిగా ఉండిపోవచ్చు. తెలిసిపోతే చాలా కష్టము. ఇలా ఉండడమే చాలా మంచిది, ఏమి తెలియకుండా ఉండడం చాలా మంచిది. ఏం తెలియదు నాకు. ఆలుకరావు స్వామిజీ. సరే తల్లి, కూతురు ఎడ్యుకేషన్ చాలా బాగుంది, మంచిగా చదువుతుంది. ప్రాబ్లం అయితే జాతకంలో ఏం లేదు, కాస్త కోపం ఎక్కువ, మండితనం చాలా ఉంటుంది, బద్ధకం కూడా ఉంది. అయితే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం కదా, శుక్రవారం జన్మించింది మీ అమ్మాయి. కావాలి ఏమన్నా ఇట్లా తప్పు చేస్తుంది ఏం కదా అని భయం అవుతుంది. తప్పు ఏం లేదు తల్లి, అందరితో చాలా క్లోజ్ గా మూవ్ అయిపోతుంది, అదే పెద్ద తప్పు. చెడుదారులు మంచిగానే కనబడతాయి చిన్నోళ్ళకి, పాపం వాళ్ళకి అర్థం కాదు తల్లి. ఏం భయపడకండి. దగ్గరలో నరసింహస్వామి దేవాలయం ఉందా ఎక్కడైనా? ఉంది స్వామిజీ. ఎంత దూరం అవుతుంది? కొద్దిగా 10 రూపాయలు చార్జ్ అవుతుంది అనుకో. ప్రతి గురువారం రోజు పసుపు రంగు పుష్పాలు, కుసుమాలు, పసుపు రంగు పుష్పాలు తీసుకెళ్ళి మా అమ్మాయికి మంచి బుద్ధి రావాలి, బాగా చదవాలని మీరే అప్పుడప్పుడు వెళ్ళి నరసింహస్వామి దేవాలయంలో గురువారం రోజు ఈ పసుపు రంగు పుష్పాలతో అలంకారానికి ఇచ్చి అర్చన చేస్తూ రండి. ఒక పుష్పాలు తీసుకెళ్ళి అర్చన చేయించుకొని రండి చాలు. మీకు ఎప్పుడప్పుడు అనుకూలమైతే అప్పుడు చేస్తూ ఉండండి. ఎడ్యుకేషన్ చేయించండి. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ చదివించదు, లేదా ఐటీ ఫీల్డ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్, రెండులో ఏది చదువునా అమ్మాయి ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంది. జీవితంలో మంచి ఉద్యోగము వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం లేదు, ప్రైవేట్ ఉద్యోగమే. ప్రైవేట్ ఉద్యోగంలో మంచి పేరు చేస్తుంది, మంచి గొప్పగా ఉంటుంది, మంచి ఇంటికి కోడలుగా కూడా వెళ్తుంది. జాతకంలో ఏం భయపడకండి. తర్వాత అమ్మాయికి ఈ ఒక ఉంగరం వేలికి, చిన్నగా ఒక ఉంగరం వేలికి ఎరుపు రంగు రూబీ, కెంపు అంటాం కదా, అలాంటిది ఒక చిన్నది దీనికి వేయండి చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. పర్మనెంట్గా పడుకునే అమ్మాయికి పిల్లో కింద నెమలీకల్ని పర్మనెంట్గా పిల్లో కింద వేసి పెట్టేయండి చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. ఇంత చక్కగా చేపించండి, మీ అమ్మాయికి సద్బుద్ధి విద్యాబుద్ధి ప్రాప్తిస్తుంది తల్లి. మంచిదమ్మా, నమస్తే. జ్యోతి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ శివపురాణం గురించి తెలియజేస్తా అన్నారు. అంటే ఈ ఒక శివపురాణంలో కార్తీక మాసం గురించి చాలా బాగుంది తల్లి. అంటే కార్తీక మాసంలో శివుణ్ణి వేడుకొనడం వలన ఈ కార్తీక మాసంలో 4 రోజులు 4-5 ఏం వారాలు వస్తుందో ఈ వారంలో ఈ సమయంలో శివుడికి నువ్వుల నూనెతో ప్రతిరోజు లేదా కార్తీక మాసం పూర్తి నువ్వుల నూనెతో శివాలయంలో వెళ్ళి దీపం వెలిగించి రావడం వలన పుణ్యలోకం ప్రాప్తిస్తుంది. శివుడు అనుగ్రహిస్తాడు, వాళ్ళకి మృత్యు దోషాలే దూరం అవుతాయి, వాళ్ళ సంకల్పం ఇచ్చింది నేను ప్రాప్తిస్తాను అనేదాన్ని శివపురాణంలో మనకు చాలా దొరుకుతాయి. విశేషంగా ఈ కార్తీక మాసం అంటే అంత శ్రేష్టమైన మాసము అనేది. అందుకే కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా రుద్రాభిషేకము, రుద్ర పూజ, శివ పూజ చేస్తూ ఉంటారు. ఎందుకు శివ పూజ చేయాలి కార్తీక మాసంలో అంటే, ఆ రోజు కార్తీక మాసం రోజు దేవ దీపావళి అని నేను చెప్తాను కదా, దేవ దీపావళి అని. కార్తీక ఒక పౌర్ణమి రోజు విశేషంగా దైవ దీపావళి అని ఉంటుంది. శివక్షేత్రాల్లో చాలా విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. ఆ రోజు చాలా దీపాలు వెలిగిస్తారు, దేవతలంతా దిగొస్తారట. భక్తులు ఎవరు ఎక్కడెక్కడ చేస్తున్నారో అని చూసి వాళ్ళు దాన్ని చూసి ఆనందపడి మనం ఇచ్చింది ఇచ్చేస్తారు. అందుకే ఆ రోజు సామూహికంగా ఈ ఒక విశేషంగా ఈ శివ రుద్రాభిషేకం చేసి ఆ రోజు సంకల్పం చేయిస్తారు. సంకల్పం అంటే మన కష్ట కార్పణ్యాలన్నీ దూరం అయిపోవాలి, మన పిల్లలకి మంచి ఉద్యోగం కావాలి, వాళ్ళకి మంచి భర్త రావాలి, మనకి ఆరోగ్యం బాగుండాలి అనేది ప్రార్థన చేయడమే సంకల్పము అంటాం.